హాయ్ మిత్రమా, ఫోన్పేలో రూ75 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. సో ఇది ఎలా వస్తుంది, ఏం కథ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడు మనకి 200 ఎబో క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ మనము గోల్డ్ కొని సో పర్చేస్ చేసి ఇలా సేల్ చేసినప్పుడు మనకి ఆ మనీ అనేవి మన అకౌంట్లో యాడ్ అయిపోతాయి. సో ఇది వేరే విషయం. సో ఇప్పుడు నేను చెప్పేది ఆఫర్ మాత్రమే. సో ఇది మనకి హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేసినట్టయితే మనకి లైవ్ క్రికెట్, సో ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి కదా, సో ఈ ఐపీఎల్ మ్యాచెస్ జరిగేటప్పుడు మీరు ఆ యాప్ ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేసి మీరు లైవ్ చూసినట్టయితే మీకు 10 మినిట్స్ ఫ్రీగా ఇస్తారు. సో ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఎంతసేపు అయినా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు లైవ్లో చూసేటప్పుడు కింద క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడు. సో మీరు ఫుల్ స్క్రీన్ పెట్టకుండా మీరు ఆఫ్ స్క్రీన్ ఉంటుంది కదా, సో ఓపెన్ చేయగానే అలా ఉంచండి, ఫుల్ స్క్రీన్ అయితే పెట్టకండి. సో అలా ఉంచినప్పుడు మీకు ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది. సో ఫస్ట్ ప్రైజు మహీంద్రా అని ఒక కార్ చూపిస్తుంది, అలాగే కొన్ని ఆఫర్స్ అనేవి చూపిస్తాయి. సో మీరు అలాగే చూసినట్టయితే ఒక 1 మినిట్ కానీ 30 సెకండ్స్ తర్వాత కానీ మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో నెక్స్ట్ బాల్ ఏమవుతుందని, సో మీకు మీద బాల్ అనేది చూపిస్తాడు, ఏ బాల్ జరుగుతుంది నెక్స్ట్ అనేది. సో ఆ బాల్కి ఎంత స్కోర్ చేస్తారు, ఒక 4 కొడతారా, వికెట్ అవుతుందా, లేకపోతే 1, 2, 3 రన్స్ అవుతాయా అని క్వశ్చన్ అడుగుతాడు. సో మనకి నెక్స్ట్ గెస్ చేయాలి అంతే. గెస్ అంటే మనకి ఏంది, నెక్స్ట్ ఏమవుతుంది, మనము మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్తోని, అరే ఈ బాల్ 6 కొడతారు రా, ఈ బాల్ 4 కొడతారు చూడు, ఎట్లా మన దగ్గర గెలుస్తుంది మీరు అనుకుంటారు. అనుకున్న దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అంతే. సో సెలెక్ట్ చేసుకుని ఇన్ కేస్ మీరు రైట్ అయితే మీకు పాయింట్స్ అనేవి ఇస్తారు. సో మీకు 1, 2, 3 రన్స్ వచ్చాయని మీరు సెలెక్ట్ చేసినట్టయితే మీకు 10 పాయింట్స్ అనేవి ఇస్తారు. 10 హెచ్ అన్నట్టు. సో అలా ఇస్తాడు. అలాగే 4 అవుతుంది లేకపోతే 6 అవుతుంది అంటే మీకు 50 కాయిన్స్ అనేవి ఇస్తాడు. సో అలాగే వచ్చేసి మీరు వికెట్ అవుతుందని గెస్ చేశారనుకోండి, సో 150 వస్తాయి. సో దీనికోసం ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీ ఇంట్లో కనుక మీరు లైవ్లో టీవీ చూస్తారనుకోండి, సో లైవ్లో మ్యాచ్ చూస్తారు కదా టీవీలో, సో అలా చూడండి మీరు. అలాగే హాట్‌స్టార్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, సో ఇక్కడ మ్యూట్లో పెట్టుకొని అక్కడ చూడండి, నెక్స్ట్ బాల్ ఏమవుతుంది అనేది అక్కడ చూపిస్తారు ముందే. ఎందుకంటే హాట్‌స్టార్లో 5 సెకండ్స్ అనేవి లేట్గా వస్తుంది. సో ఆ 5 సెకండ్స్లో ఆ బాల్ ఏం జరుగుతుంది అనేది మీరు గెస్ చేయొచ్చు ఈజీగా. సో గెస్ చేసుకుంటూ మీరు 10 మినిట్స్ స్పెండ్ చేసినా 5 మినిట్స్ స్పెండ్ చేసినా మీకు కొన్ని కాయిన్స్ వస్తాయి. సో కాయిన్స్ రాగానే మనకి కింద ఓవర్ అయిపోయిన తర్వాత మనకి కింద గెట్ ప్రైజ్ అని చూపిస్తుంది ఫోన్పేది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, సో మీరు సింపుల్గా మీరు ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫోన్కి ఒక ఆఫర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేసిన తర్వాత మనకి రీడీమ్ నౌ అని కనిపిస్తుంది. సో రీడీమ్ నౌ మీద క్లిక్ చేయగానే మనకి ఫోన్పేలోకి తీసుకెళ్తుంది. అక్కడ మీకు ఫోన్పే యాప్ అనేది ఉన్నట్టయితే ఫోన్పే యాప్లోకి తీసుకెళ్తుంది, లేకపోతే ప్లేస్టోర్కి తీసుకెళ్ళి డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు అప్పుడు అక్కడ చూడొచ్చు, సో కొత్తగా ఒక ఆఫర్ అనేది యాడ్ అయిపోతుంది. ఎలా ఉంటుందంటే ఆఫరు, సో గెట్ 75 క్యాష్ బ్యాక్ ఆన్ ఫస్ట్ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ అని చూపిస్తుంది. సో ఇది హాట్‌స్టార్ నుంచి వచ్చిందని క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు దాన్ని ఓపెన్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఏవైనా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒకసారి చూసుకున్న తర్వాత మీరు మీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ సో 150 రూపీస్ అనేవి మీ ఫ్రెండ్కి సెండ్ చేసినట్టయితే మనకి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే రీఛార్జ్ చేసినప్పుడు కూడా 150 రూపీస్ మీరు రీఛార్జ్ చేసినట్టయితే మనకి 75 రూపీస్ అనే క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. సో ఇది మనకి ఎలా ఉందంటే, ఫోన్పే ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫ్రెండ్కి 150 రూపీస్ సెండ్ చేస్తే అప్పుడు మీకు 75 క్యాష్ బ్యాక్ ఎలా ఇచ్చారు, రీఛార్జ్కి వచ్చేసి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎలా ఇచ్చారో ఇప్పుడు అలానే ఇస్తున్నారు. కాకపోతే రీఛార్జ్కి వచ్చేసి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. సో ఇది మీరు యూజ్ చేసుకోండి. సో దీంట్లో ఒకటి నాకు ట్రిక్ తెలిసింది. సో అది వర్క్ చేస్తుందో లేదో నాకు తెలీదు. సో ఇంత ముందుకే నాకు ఐడియా వచ్చింది, కాకపోతే నేను టెస్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.